హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుదీనా రైస్ కుక్కర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, 4-5 లవంగాలు అయితే వేసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 ఆనియను, 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు పుదీనా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము. దానికోసం అయితే మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం, వెల్లుల్లి, 1 కప్పు వరకు అయితే పుదీనా అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని చూసారుగా, నేను చూపించినట్లుగా గ్రైండ్ చేసుకోండి, ఫైన్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి ఫ్రై అయినాయి కదా, కొంచెం దానిలో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఎసరు పోస్తున్నాము. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి 2 కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోండి. నేనైతే 4 కప్పులు వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము ఎసరులోకి. ఇప్పుడు ఎసరులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకున్నాను. గరిటెతో ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉడికించుకున్నాను. పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ పక్క నుంచి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పుదీనా రైస్లోకి పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.